వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 1వ తారీఖున ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజగ్రహము మేషరాశి యందు ఒక నెలన్నర రోజుల పాటు మాసార్ధత కుజ అన్నారు శాస్త్రమందు. అనగా జూన్ 1వ తారీఖు లగాయితూ జూలై 12వ తారీఖు వరకు కూడా మేషరాశి యందు తన యొక్క స్వక్షేత్రంలో కుజుడు సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు మీనరాశిలో రాహుతో కలిసి ఉన్నటువంటి కుజుడు మరి జూన్ 1వ తారీఖున ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు చాలా రకాలైనటువంటి విషయాలు ప్రభావితమవుతాయి. ప్రత్యేకించి రవికుజులిద్దరూ కూడా రాజకీయ సంబంధమైనటువంటి గ్రహాలు. మరి ఆ కుజుడు స్వక్షేత్రంలోకి వెళ్ళడం, ఆ కుజగ్రహం యొక్క మార్పు ద్వారా దేశ, రాష్ట్ర లేదా ప్రాంత భౌగోళిక పరిస్థితుల్లో వ్యత్యాసాలు, భూమికి సంబంధించినటువంటి విలువలు పెరుగుతూ ఉండడం, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా అభివృద్ధిలో ఉండడం, అలాగే స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడడానికి లేదా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు, అవకతవకలు తగ్గుముఖం పట్టడానికి, సుస్థిరమైనటువంటి స్థిర చరాస్తుల తాలూకు విక్రయాలు కొనుగోలులు పెరగడానికి, ఇలా చాలా రకాలైనటువంటి వాటి మీద కుజుడు తన యొక్క ప్రభావాన్ని చూపుతారు. తూర్పు భాగంలో భారతదేశంలో కుజగ్రహం తన యొక్క ఫలితాన్ని ప్రత్యేకంగా ఇస్తారు. అక్కడ భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోవడాలు, సరిహద్దు వివాదాలు, అణ్వాయుధాలు, అస్త్రశస్త్రాలు, సైనికులు, ఇలా వీటికి సంబంధించినటువంటి, అలాగే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏదైనా రక్షణ శాఖ యొక్క అవసరం అధికంగా ఏర్పడుతూ ఉండడం, గొడవలు, తగాదాలు, ఇటువంటివన్నిటికీ కూడా కుజుడు కారణమవుతారు. కాబట్టి జూన్ 1న మారేటువంటి కుజుడు ఇలా భౌగోళిక లేకపోతే ఈ పరిస్థితులపై ప్రభావాన్ని చూపించడమే కాక ద్వాదశ రాశుల వారికి కూడా కుజుడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితాలని ఇస్తారు. కుజుడు చాలా గొప్ప గ్రహం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆయన నవగ్రహాలలో సర్వసైన్యాధ్యక్షుడుగా ఉండేటువంటి స్థానం. ఆయన గనక అనుకూలత ఇవ్వగలిగితే దేన్నైనా సరే సాధించగలము అనేటువంటి ధైర్యము, సత్తువ ఆయన సహజంగా సహజ భావానికి అనగా తృతీయ భావానికి కారకత్వాన్ని వహిస్తూ, కుజుడు కారకత్వాన్ని ఇచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు కుజుడు. ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండి త్వరితగతిన బయటపడాలి అన్నా, లేదా శస్త్రచికిత్సలు అటువంటి వాటి నుండి బయటపడాలి అన్నా, లేదా అటువంటి పరిస్థితులు రాకుండా మిమ్మల్ని బయట వేయాలన్నా, ఇలా ఏదైనా సరే కుజుడు కారణమవుతారు. శరీరంలో సత్తువకి, అలాగే ఎముకల మధ్యలో ఉండేటువంటి స్థానానికి, రక్త కణాలు అధికంగా ఉండడానికి, అధిక రక్తపోటుకి, వీటన్నిటికీ కూడా కుజుడే కారకత్వాన్ని వహిస్తూ ఉంటారు. అటువంటి గ్రహం మారినప్పుడు దాదాపుగా ఒక నెల 12 రోజుల పాటు జూన్ నెల 1న మారినటువంటి కుజుడు జూలై నెల 12వ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అందులో మేషరాశి వారికి గనక పరిస్థితిని చూస్తే, ఈ రాశి వారికి కుజుడు జన్మ రాశి యందే సంచారం చేస్తూ ఉన్నారు. కుజుడు జన్మకుజునిగా ఈ రాశ్యాధిపతి అయినప్పటికీ జన్మకుజుని యొక్క దోషం అనేటువంటిది ఈ రాశి వారికి ఉంటుంది. జ్వరం ఖడ్గవ్రణంచే ఇవ భార్య బంధు విరోధ కృత్ అన్నది శాస్త్రం. అనగా ఈ కుజుని దృష్టి వేటి మీద అయితే ఉన్నదో చతుర్థ, సప్తమ, అష్టమ స్థానాలకి ప్రత్యేకమైనటువంటి కుజ దృష్టి ఉంటుంది. కాబట్టి ఈ జూలై 12వ తారీఖు వరకు ఉండేటువంటి పరిస్థితులు మేషరాశి వారికి అటు కుటుంబపరమైనటువంటి విషయాలపై, అలాగే బంధుగణానికి సంబంధించినటువంటి విషయాలపై, అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలపై, కుటుంబానికి సంబంధించినటువంటి దాంపత్య జీవనానికి, సంతానానికి సంబంధించినటువంటి విషయాలపైన కొంత వ్యతిరేకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు. అధికమైనటువంటి కోపంతో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బంది పడేటువంటి స్థితిగతులకి కుజుడు కారణమవుతారు. కోపం పెరుగుతూ ఉండడము, కోపంలో నిర్ణయాలు తీసుకోవడము,
లేదా అతి కోపం వల్ల ఏదైనా అవకాశాలను వదులుకుంటూ ఉండడము, బంధువులతోటి, జీవిత భాగస్వామితోటి, సంతానంతో ఎక్కువగా గొడవ పడుతూ ఉండడము, మీరు చెప్పినటువంటి మాటను వారు వినకపోవడం ఇత్యాది విషయాలతోటి ఎక్కువగా సతమతమవుతూ ఉంటారు. దీనితో పాటుగా కొంత అధికమైనటువంటి ఖర్చు కూడా అటు మేషరాశి వారికి కనబడుతూ ఉన్నది. దీనిని జన్మకుజ దోషము అంటారు. ఈ నెల 12 రోజుల పాటు మేషరాశి వారు ఆరోగ్య పరిస్థితులపై చాలా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే 12వ స్థానమందు రాహువు, జన్మరాశి యందు కుజుడు ఉన్నప్పుడు చర్మ సంబంధమైనటువంటి సమస్యలు, క్రిములు, కీటకాలు, విష జంతువులు, పాకేటువంటి జంతువులు, విషజ్వరాలు ఇటువంటివి, అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యలతోటి బాధపడడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా విద్యుత్తు, అగ్ని, అలాగే పదునైనటువంటి వస్తువులు ఇటువంటి వాటి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటూ మంగళవారాలు నియమాలు చేసుకుంటూ, సుబ్రహ్మణ్యారాధన చేసుకుంటూ, మంగళవారం నాడు మౌనవ్రతాన్ని పాటిస్తూ, కందిపప్పు దానం చేస్తూ, లేదా సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకుంటూ గనక కొంతకాలం గడపగలిగితే ఈ నెల 12 రోజుల పాటు కూడా ఈ జన్మకుజుని యొక్క దోషం అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది. కాబట్టి మేషరాశి వారు ఈ నెల 12 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశికి సంబంధించినటువంటి విషయాలను గనక మనం చూసినప్పుడు, వృషభ రాశి వారికి లాభకుజుని యొక్క బలం అలా తగ్గి వ్యయకుజుని యొక్క దోషం అనేటువంటిది ప్రారంభమైనది. ఈ వ్యయకుజుని యొక్క దోషం ఎలా ఉంటుంది అంటే, ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం అన్నది శాస్త్రం. అనగా వ్యయస్థానమందు కుజుడు సంచరిస్తూ ఉన్నప్పుడు అనవసరమైనటువంటి ఖర్చు అధికంగా ఉండడము, స్థానచలనము అనగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, ఉద్యోగములో మార్పులు తీసుకురావడము, అలాగే ఏదైనా ఒక చోట కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగాన్ని కోల్పోవలసి రావడము, ఒక ఉద్యోగాన్ని వదిలిపెట్టి వేరే ఉద్యోగాన్ని వెతుక్కోవలసి రావడము, ఒక ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వలస వెళ్ళవలసి రావడము, అలాగే భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉండడము, అలాగే సొంత ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉండేటువంటి పరిస్థితులకి కుజుడు కారణమవుతారు. దీనితో పాటు అనవసరమైనటువంటి ఖర్చు, మోసపోయేటువంటి పరిస్థితులకి కారణమవుతారు. అనవసరంగా ఎవరికైనా ధనాన్ని అప్పుగా ఇవ్వడమో లేదా కొంత తప్పుగా పెట్టుబడి పెట్టడం ద్వారా ధనాన్ని కోల్పోయేటువంటి ప్రమాదాలకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ జూలై నెల 12వ తారీఖు వరకు ఈ వ్యయకుజుని యొక్క దోషం నుండి బయటపడడానికే వృషభ రాశి వారు లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆరాధనని ప్రధానంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. దానితో పాటు సుబ్రహ్మణ్యారాధన కూడా చేసుకుంటూ, మంగళవారం నాడు కందిపప్పు, ఎర్రటి పళ్ళు దానం చేస్తూ ఈ నెల 12 రోజుల పాటు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ, ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటూ ఉండడం లాంటివి చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక మిథున రాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే, మిథునానికి లాభస్థానమందు కుజుడు స్వక్షేత్రంలో ఉండడం అనేటువంటిది చాలా అదృష్ట సంకేతమైనటువంటి విషయంగా చెప్పవచ్చును. అనగా విపరీతమైనటువంటి అదృష్టాన్ని కలిగించబోతూ ఉన్నటువంటి గ్రహం కుజుడు. ఈ జూన్ 1వ తారీఖు నుండి జూలై 12వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం అమృతతుల్యమైనటువంటి కాలం. ఇది ఒక స్వర్ణయుగంగా చెప్పవచ్చు. ఎందుకంటే గురుబలాన్ని కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి రాశి ఇది మిథున రాశి. ఆ గురుబలం కోల్పోయినటువంటి తర్వాత కుజుడు ఎప్పుడైతే లాభస్థానానికి వచ్చారో, ఆరోగ్యమర్ధలాభశ్చ సంతోషో వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం అన్నది శాస్త్రం. అనగా ఏ పని ప్రారంభించినా వాటిలో ఎదురు లేకుండా ముందుకు సాగుతూ ఉండడం, మొక్కవోనటువంటి ధైర్యంతో ముందుకు సాగుతూ ఉండడం, భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతూ ఉండడం, అనుకున్నటువంటి రేటు భూమికి రావడం లేదా మీరు భూమి కొనుక్కుంటూ ఉండడం ఇత్యాది విషయాలు. అలాగే సంతాన పురోగతి, కుటుంబ పురోగతి, ఆర్థిక పరిస్థితుల్లో ఎదుగుదల, ఉద్యోగంలో ప్రమోషన్లు, అలాగే అధికార సంబంధమైనటువంటి వేధింపులన్నీ కూడా తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటివన్నీ సకాలంలో వస్తూ ఉండడం, ఉన్నతాధికారుల వల్ల, ప్రభుత్వాధికారుల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నా, చిన్నపాటి సమస్యలు ఉన్నా వాటి నుండి బయటపడుతూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా మిథున రాశి వారిలో ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడడం, త్వరితగతిన ఏదైనా చిన్నపాటి ఆరోగ్యపరమైన సమస్య వచ్చినా రికవరీ చాలా తొందరగా అవుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా మిథున రాశి వారిలో చూడవచ్చు. అత్యద్భుతమైనటువంటి కాలం ఇది మిథున రాశి వారికి. ఈ జూన్ 1 నుండి జూలై 12 వరకు చాలా ఆనందదాయకంగా నడుస్తుంది. ఇక కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతుల్ని కనుక పరిశీలనం చేస్తే,
కర్కాటక రాశి వారికి దశమంలో కుజుని యొక్క సంచారం. ఇక్కడ దశమంలో కుజుడు ఉండడం ఒక ఎత్తు, దిగ్బలయుక్తుడైనటువంటి కుజుడు ఉండడం ఒక ఎత్తు. సాధారణంగా చూసుకున్నప్పుడు దశమం కుజుడికి చాలా గొప్ప క్షేత్రం కాబట్టి అందున ఆయన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు మరింత అది యోగాన్ని కలగజేసేటువంటి స్థితి. అందువల్ల వృత్తి ఉద్యోగాలలో క్రియాశీలకమైనటువంటి మార్పులను ఆశించవచ్చును. వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల, భూ సంబంధమైనటువంటి లావాదేవీలు కొంత సజావుగా ముందుకు సాగుతూ ఉండడము. అయితే కొంత ఆర్థిక పరిస్థితుల్లో మాత్రం అటు ఇటుగా ఉంటుంది వాతావరణం. అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండడము, కొంత వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటూ ఉండడము, శరీరం ఎక్కువగా కష్టపడి పనిచేయవలసి రావడం లాంటి అంశాలన్నీ కూడా కర్కాటక రాశి వారిలో ఉన్నాయి. అయితే ఈ కుజుని యొక్క మార్పు ప్రధానంగా వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారం ఇటువంటి వాటిపై ప్రభావాన్ని చూపెడుతుంది. వాటి పరంగా ఇబ్బందులు ఏవి కూడా ఈ రాశి వారికి ఉండవు. ఇంకా భాగ్యంలో కుజుడు రాహుతో కలిసి ఉన్నటువంటి దోషాన్ని కోల్పోయేటువంటి అవకాశం కాబట్టి ఇది ఒక మంచి కాలంగానే చెప్పవచ్చు. ఇక సింహరాశి వారి యొక్క స్థితిగతులను గనక చూసినప్పుడు సింహానికి ఇది చాలా గొప్ప కాలంగా చెప్పవచ్చు. ఎందుకంటే అష్టమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో రాహు, ఈ రెండు గ్రహాల కలయిక వల్ల దాదాపుగా ఏప్రిల్ నెల 26వ తారీఖు నుండి ఈ జూన్ 1 వరకు చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, గతంలో వచ్చినవి లేవు, కొత్తగా వచ్చినటువంటివి, చర్మ సంబంధమైన సమస్యలు, మరీ ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లమ్స్, అలాగే ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలు, డిహైడ్రేషన్ దగ్గర నుండి అనేవి, అలాగే కొంత విషపూరితమైనటువంటి జంతువులు, పాకే జంతువులు, జెర్రిలు, తేళ్లు, సాలిపురుగులు లేదా క్రిమి కీటకాలు, కలుషితమైనటువంటి ఆహారం, కలుషితమైనటువంటి నీరు, ఇటువంటి వాటిని తాగడం ద్వారా, అలాగే అగ్ని, విద్యుత్తు, పదునైనటువంటి వస్తువుల వల్ల కలిగినటువంటి గాయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే నెలన్నరగా సింహరాశి వారికి అష్టమంలో ఉండేటువంటి కుజుడు ఒక రకమైనటువంటి సత్తువుని తీసేశారు. అంటే ఉత్సాహం ఉండదు, ఎంతసేపు నీరసంగా ఉండడం, చిరాగ్గా ఉండడం, లేదా ఇలా మానసికమైనటువంటి అశాంతి. ఇప్పుడు ఈ అష్టమ కుజుని యొక్క దోషం పోయింది. కుజాష్టమే షష్టగతే భృగోవ, కుజుడు 8లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా పీడిస్తారు. మరి ఇప్పుడు ఈ జూన్ 1 దగ్గర నుండి అష్టమ కుజుని యొక్క దోషం పోవడం అన్నది ఒకంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయితే భాగ్యస్థానంలోకి కుజుడు వెళ్ళడం కొంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కూడాను ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొంత ప్రశాంతంగా వచ్చింది. కొత్తగా వచ్చినటువంటి వ్యాధులన్నీ కూడా తగ్గుతూ ఉండడం, త్వరితగతిన వాటి నుండి బయటపడుతూ ఉండడం, కొంత ఉత్సాహం పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు, నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం, ఇటువంటివన్నీ కూడా కుజుడు ప్రసాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి సింహరాశి వారికి మార్పు మంచిది. ఇక కన్యారాశి వారి యొక్క స్థితిగతుల్ని చూసినప్పుడు కన్యారాశి వారికి ఇది అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం. అష్టమ కుజుడు, కుజాష్టమే షష్టగతే భృగోవ అన్నారు. అనగా 8వ స్థానమందు కుజుడు ఎక్కువగా పీడిస్తారు. ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం, మరీ ముఖ్యంగా ఈ కుజుడు శ్వాసకోశాల మీద ప్రభావాన్ని చూపెడతారు. సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులు, విద్యుత్తు, పదునైనటువంటి వస్తువులు, అగ్ని, విషపూరితమైనటువంటి జంతువులు, పాకే జంతువులు, ఈదే జంతువులు, ఇలా ఏదైనా సరే విషపూరితమైనటువంటి జంతువుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులకి కారణం, 4 కాళ్ళ జంతువుల వల్ల వచ్చేటువంటి సమస్యలకి కారణం. అంతేకాక భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలన్నీ కూడా జాప్యంతో ముందుకు సాగుతూ ఉండడం, ఇటువంటి పరిస్థితులన్నీ ఉంటాయి. కాబట్టి ఈ జూన్ 1 నుండి జూలై 12 వరకు ఉండేటువంటి పీరియడ్ కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా కోపం పెరుగుతూ ఉండడం, అలాగే బ్లడ్ సర్క్యులేషన్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి, బీపీ పెరుగుతూ ఉండడం, అలాగే కొంత ఇన్ఫెక్షన్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, అలాగే రక్తం కలుషితం అవుతూ ఉండడం, లేదా ఈ ఈ బ్లడ్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఎలర్జీలు ఏవో ఉంటూ అవి ప్రమాదం కాకపోయినప్పటికీ ఏదో ఒక రకంగా మనిషిని ఉత్సాహభంగం చేస్తూ ఉంటాయి. అంటే అంత ఉత్సాహంగా ఉండనివ్వదు ఈ కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం, మరీ ముఖ్యంగా విహారయాత్రలకి వెళ్లకుండా ఉండడం. మనసు ఎప్పుడూ కూడా ఎక్కడికొకడికి వెళ్ళు 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 అని చెబుతూ ఉంటుంది, కానీ కన్యారాశి వారు ప్రయాణాలు చేయకుండా ఉండడం కూడా చెప్పదగినటువంటి సూచన. మంగళవారం నాడు కందిపప్పు దానం చేస్తూ ఉండడం, ఎర్రటి పళ్ళు దానం చేస్తూ ఉండడం లాంటివి మంచివి. ఇక తులారాశి వారికి సంబంధించినటువంటి స్థితిగతులను చూసినప్పుడు తులారాశి వారికి కుజబలం తగ్గినట్టు. షష్ఠస్థానంలో కుజుడు రాహు కలిసి ఉన్నప్పుడు కుజుడు ఒక రకమైనటువంటి ధైర్యాన్ని, ఒక రకమైనటువంటి గొప్ప స్థితిని కలగజేస్తారు. మరీ ముఖ్యంగా ఎన్ని అనారోగ్య సమస్యలైనా రానివ్వండి కుజుడు కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే 6వ స్థానం అనేటువంటిది
కుజుడికి చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్. ఆయన అక్కడ ఉంటే రికవరీ రేటును పెంచేస్తాడు. ఎంత పెద్ద అనారోగ్యం రానివ్వండి వెంటనే తగ్గించేస్తాడు, లేదా ఎంత పెద్ద శస్త్రచికిత్స జరగనివ్వండి తొందరగా రికవరీని కలగజేస్తారు. మరి ఇప్పుడు సప్తమంలో ఉండడం, అయితే ఇది సప్తమం దిగ్బలశూన్యమైనటువంటి స్థానం అవ్వడం, ప్రత్యేకించి సప్తమ స్థానం అది స్వక్షేత్రం అయినా కుజుడంత బలమైనటువంటి గ్రహం కాదు తులారాశి వారికి. అందువల్ల ఏమవుతుంది, దాంపత్య జీవనంలో చిన్నపాటి సమస్యలు లేదా ఎడబాటు, అనగా భర్త ఒక ప్రాంతంలోనూ భార్య వేరే ప్రాంతంలోనూ ఉండడం, లేదా సంతానం వేరే ప్రాంతంలో ఉండడం, సంతానానికి సంబంధించి చిన్నపాటి సమస్యలు, ఇలా దాంపత్య పరంగా కుటుంబ పరంగా కొద్దిపాటి ఇబ్బందులను కలగజేస్తారు. ఖర్చుల్ని పెంచుతూ ఉంటారు, మాట పట్టింపులు పెంచుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ కుజుడు సప్తమంలో ఉన్నప్పుడే సంబంధ బాంధవ్యాలన్నీ కూడా విచ్ఛిన్నమవుతూ ఉంటాయి. ఏదైనా ఒక చిన్న మాట పట్టింపు రావడం, అది అన్నదమ్ముల మధ్యనో తోబుట్టువుల మధ్యనో లేదా భార్యాభర్తల మధ్యనో బంధువుల మధ్యనో మిత్రుల మధ్యనో ఏదో ఒక చిన్న మాట పట్టింపు వచ్చి చిలికి చిలికి గాలివానలా మారడం, అది సంబంధ బాంధవ్యాల మీద ప్రభావాన్ని చూపించడం లాంటి అంశాలన్నీ కూడా తులారాశి వారు చూడొచ్చు. ఈ మార్పు అంత మంచిది కాదు, అంత చెడు కాదు. కుజుడు ఇచ్చేటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి. తులారాశి వారు ఎవరైతే విదేశాలకి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో లేదా విదేశాల్లో ఉంటూ ఉన్నారో వారందరికీ కూడా ఈ మార్పు చాలా బాగా పనికొస్తుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగం చేసేటువంటి వారికి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేటువంటి వారికి, రాజకీయ నాయకులకి, వీరందరికీ కూడా ఈ కుజుడు మార్పు చాలా విశేషంగా కలిసి వస్తుంది. ఇక వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు వృశ్చిక రాశి వారికి షష్ఠ కుజుడు ఇప్పుడిప్పుడే ఈ రాశి కొంత బాగుపడుతూ ఉన్నది. మొన్నటి వరకు ఏలినాటి శని అయిపోయినా కూడా వృశ్చికం అంత బాగుపడ్డటువంటి రాశి ఏం కాదు. దానికి ఉండే సమస్యలు, ఆ రాశికి ఉండేటువంటి వారికి చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మన గురుబలం రావడము, రవి మార్పు, కుజుడు మార్పు, ఇప్పటికే అర్ధాష్టమ శని దోషం ఉన్నది. అయినప్పటికీ ఎప్పుడైతే కుజుడు 6వ స్థానానికి వెళ్ళి సప్తమ స్థానంలో గురుడు ఉన్నారో అది విశేషమైనటువంటి యోగ కాలంగా చెప్పచ్చు. ఈ కాలాన్ని ఈ రాశి వారందరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే షష్ఠ స్థానమందు కుజుడు ఉండడం వల్ల ఏ రకమైనటువంటి సమస్య రానివ్వండి ఆయన త్వరితగతిన దాని నుండి బయటపడేలా చేస్తారు. ఉదాహరణకి గతంలో విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలుండి ఏదైనా శస్త్రచికిత్సలు జరిగితే వాటి నుండి త్వరితగతిన కుజుడు బయటపడేలా చేస్తారు, రికవరీ రేటు పెంచుతారు. అలాగే ఏదైనా రుణబాధలు ఉంటే ఆ రుణబాధలను తగ్గించేటువంటి విధంగా కుజుడు తన యొక్క ఫలితాన్ని ఇస్తారు. అలాగే ఏదైనా శత్రుబాధలు ఉంటే ఆ శత్రువుల యొక్క బారి నుండి, వారు రహస్య శత్రువులైనా నేరుగా కనబడుతూ ఉన్నటువంటి బహిర్గతమైనటువంటి శత్రువులైనా సరే వారి యొక్క ఇబ్బందుల నుండి కుజుడు బయటపడేస్తారు. అంత గొప్ప గ్రహం. అంతేగాక వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తద మనోల్లాస ధర్మసిద్ధి అన్నారు. మానసిక ఉల్లాసానికి కారణం ఎప్పుడూ ఏదో కోల్పోయిన వాళ్ళలాగా బాధపడుతూ ఉండేటువంటి వృశ్చిక రాశి వారు కొంత ఉత్సాహంగా ఉంటారు. అలాగే వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఏదైతే ఈ ఉత్సాహం అనేటువంటిది పెరుగుతుందో సంతోషము, అభివృద్ధి, ఆనందం ఇవన్నీ కూడా ఆ రాశి వారికి వస్తూ ఉంటాయి. ఇలా చూసుకున్నప్పుడు ఈ షష్ఠకుజుడు సప్తమ గురుడు చాలా అద్భుతమైనటువంటి కాలం. ఇది జూలై 12వ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి జూన్ 1 నుండి జూలై 12 వరకు ఇది ఒక స్వర్ణయుగంగా చెప్పచ్చు. అంత అత్యద్భుతంగా ఉంటుంది కాలం. ఇక ధనురాశి వారికి సంబంధించినటువంటి స్థితిగతులను చూసినప్పుడు ధనురాశి వారికి అర్ధాష్టమ కుజదోషం పోయింది. ఇది చాలా గొప్ప విషయంగా చెప్పచ్చు. అంటే ఏం గొప్ప విషయం అండి అంటే చతుర్థ స్థానంలో కుజుడు చాలా గొప్పగా పీడిస్తారు. విశేషమైనటువంటి పీడ కలుగుతుంది. అంటే ఎలా అంటే భాగ్యహానిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయం. క్రూరం అనేటువంటి పదాన్ని కేవలం కుజుడికి చతుర్థ స్థానంలోనే వాడారు. అంటే అంత భయంకరమైనటువంటి ఇబ్బందులను కలగజేస్తారు. ఇక్కడ శని బలం ఉన్నా, మొన్నటి వరకు గురుబలం ఉన్నా, మరి కుజుడు బాగా లేకపోవడం వల్ల ధనురాశి వారికి క్రూరమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి అనేటువంటిది శాస్త్రంలో చెప్పున్న మాట. మరి ఇప్పుడు ఆ చతుర్థ కుజుడు పంచమ స్థానంలోకి వెళ్ళినప్పుడు అర్ధాష్టమ కుజ దోషం తొలగిపోతుంది. ఎప్పుడైతే కుజుడికి సంబంధించిన దోషం పోతుందో ఒక రకమైనటువంటి నిస్సత్తువు నుండి బయటకు వస్తారు. ఇందాక చెప్పుకున్నట్టు బంధువులతో కానీ లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతమవుతూ ఉన్నటువంటి రాశివారు ఆ ఇబ్బందుల నుండి, కుటుంబ సమస్యల నుండి, అనారోగ్య సమస్యల నుండి, సంతాన సమస్యల నుండి లేదా భూ సంబంధమైనటువంటి సమస్యలు, ఇలా ఒకటి కాదు ఎన్ని చెప్పుకుంటే అన్ని రకాల సమస్యల నుండి కుజుడు బయటపడేయడానికి అవకాశం ఉంటుంది.
భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలకి సంబంధించినటువంటి విషయాలన్నీ ముందుకు తీసుకెళ్లేటువంటి గ్రహం కుజుడు. కాబట్టి అర్ధాష్టమ కుజదోషం ధనురాశి వారికి తొలగిపోయింది కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు. ఇక మకర రాశి వారి యొక్క స్థితిగతుల్ని పరిశీలన చేసినప్పుడు మకర రాశి వారికి తృతీయంలో కుజుడు చాలా బలంగా ఉన్నారు మొన్నటి వరకు. దానివల్ల సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, ఉత్సాహంగా ఉండడము, లేదా ఏదైతే అది అవుతుందో ఈ పనిని ప్రారంభిద్దాం అనుకుని గతంలో వాయిదా వేసుకున్నటువంటి పనులన్నీ కూడా ప్రారంభించుకోవడము, లేదా అన్నదమ్ములతో ఉండేటువంటి సఖ్యత దగ్గర నుండి ఇక ఏదైనా సరే కుజుడు కొంత అనుకూలతని ఇచ్చారు. మరి ఇప్పుడు అర్ధాష్టమ స్థానంలోకి వెళ్ళారు. కాబట్టి మకర రాశి వారికి అర్ధాష్టమ కుజ దోషం ఉన్నది. అందులోనూ కుజుడు కొంత స్వక్షేత్రగతులు కూడా అయినప్పుడు ఆ బలం మరింత ఎక్కువగా ఉంటుంది. భాగ్యహానిర్భయం క్రూర బంధువైరం ధనక్షయం అన్నది శాస్త్రం. మరి చతుర్థ కుజుడు ఏం చేస్తారండి? మరి గురుబలం ఉందని మీరే చెప్పారు, మకర రాశికి బాగుందని చెప్పారు కదా. అంటే ఇది ఒక గ్రహం ఇచ్చేటువంటి ఫలితం, ఇది వేరే గ్రహం ఇచ్చేటువంటి ఫలితం. ఏ గ్రహం తాలూకు ఫలితం ఆ గ్రహానిదే. మన చేతికి 5 వేళ్ళు ఉంటాయి. ఏ వేలు మనం ఎలా ఊపితే అలాగే కదులుతుంది. ఈ వేలుకి ఈ వేలుకి ఏం సంబంధం ఉండదు. ఈ వేలు ఇలా మూసినప్పుడు ఈ వేలు తెరిచే ఉంటుంది. అలాగే గురుడు యోగిస్తున్నారు. గురుడు ఇచ్చేటువంటి యోగదాయకమైనటువంటి ఫలితం గురుదే. మరి కుజుడిచ్చేటువంటి చెడు ఫలితం కుజుడిదే. శనిచ్చేటువంటి ఫలితం శనిదే. అన్నీ కలిపి వస్తాయి. భోజనం చేసేటప్పుడు అన్నం ఒకటి పెట్టుకుని అన్నీ ఎలా కలుపుకు తింటారో అలాగే జీవితంలో అన్నీ కలిసే వస్తాయి, కానీ ఏది ఇండివిజువల్గా రాదు. మకర రాశి వారికి అర్ధాష్టమ కుజుడు దోషప్రదుడు. ఈ అర్ధాష్టమ కుజుడు వ్యతిరేకమైనటువంటి ఫలితం. భాగ్యహానిర్భయం క్రూర అన్నారు. అనగా ఈ చతుర్థంలో కుజుడు ఉండేటువంటి జూన్ 1 నుండి జూలై 12 వరకు ఉండేటువంటి కాలంలో బంధువులతో మాట పట్టింపులు, చదువులో ఆటంకాలు, ఉద్యోగంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, వైవాహిక జీవితంలో మాట పట్టింపులు, సంతానానికి అనారోగ్య సమస్యలు, అలాగే అతిగా ఖర్చులు పెడుతూ ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల సమస్యలు తీసుకొచ్చి కునుకు పట్టకుండా చేస్తారు. వీటి నుండి గురుడు కాపాడతారు. కానీ కుజుడిచ్చేటువంటి ఫలితం ఇది. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకుని దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే మమ చంద్రలగ్నవశాత్తు అర్ధాష్టమ కుజదోష నివారణార్థం యథాశక్తి ఆఢక ధాన్యదానాన్ని కరిష్యే. ఆఢకం అంటే కందులు. ఈ కందులు లేదా కందిపప్పు దానం ఇచ్చి ఎర్రటి ఫలాలు కానీ, ఎర్రటి వస్త్రము కానీ, ఎర్రటి పుష్పాలు కానీ ఇటువంటివి దానం చేస్తూ ఉండడం వల్ల, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన వల్ల కూడా ఈ కుజుడు ఇచ్చేటువంటి దోషం తగ్గుముఖం పడుతుంది. కుంభరాశి వారికి కుజుడి యొక్క మార్పు చాలా విశేషమైనటువంటి యోగ ఫలితాన్ని ఇస్తుంది. కారణం ఏంటి అంటే తృతీయ స్థానమందు కుజుడు ఆయన సహజ భావానికి కారకత్వాన్ని వహిస్తారు. తృతీయ స్థానానికి కారకుడు కుజుడే. మరి ఆ భావమందు అందున స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుజుడు, ఎందుకంటే ఇప్పుడు చాలా ఇబ్బందులు, ఏలినాటి శని, గురుబలం లేకపోవడం, ఇటువంటి చాలా ఇబ్బందులతోటి బాధపడుతూ ఉన్నటువంటి ఈ రాశి వాళ్ళకి కుజుడి యొక్క మార్పు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది చాలా గొప్ప కాలంగా చెప్పచ్చు. 2వ స్థానమందు రాహువు యోగించడం, తృతీయ స్థానమందు కుజుడు యోగించడం, అలాగే రవి కూడా యోగిస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ కనుక చూస్తే కుంభరాశి వారికి ఈ జూన్ 1 నుండి జూలై 12 వరకు కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ విధంగానూ విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ. ఇక్కడ ఇష్టసిద్ధి అనేటువంటి ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు ఋషి. ఆ ఇష్టసిద్ధి అంటే మనసుకి నచ్చినటువంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే విత్తలాభము అంటే డబ్బు, ఆర్థిక లాభం కలుగుతుంది. ఆర్థికంగా ఒక పుంజుకునేటువంటి పరిస్థితి, రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధల నుండి బయటపడుతూ ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి కలగడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అయితే అన్నదమ్ముల మధ్యలో, తోబుట్టువుల మధ్యలో, జీవిత భాగస్వామికి, పిల్లలతోటి లేదా బంధువులతోటి ఇలా ఎవరితో అయితే మాట పట్టింపులు ఉన్నాయో అటువంటి మాట పట్టింపులన్నిటి నుండి కూడా బయటపడగలిగేటువంటి స్థితి ఈ కుజుడు కలగజేస్తారు. అంతేగాక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోనటువంటి గొప్ప గొప్ప నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటారు. అది కష్టసాధ్యమైనా సరే వాటిని ప్రారంభిస్తారు. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, ఇలా అన్నింటిలోనూ కూడా కుంభరాశి వారికి కుజుడు మార్పు చాలా అనుకూలిస్తూ ఉంటుంది. ఇక మీనరాశి వారిని కనుక చూస్తే జన్మ కుజుడు, జన్మ రాహువు, ఏలినాటి శని, గురుబలం లేకపోవడం, 2వ ఇంట్లో రవి ఉండడం, ఎటు చూసినా
దీన్ని ఎలా ఉంటుంది అంటే ఈ కర్తరిలో అటు పాపగ్రహాల యొక్క మధ్యలో మరలా జన్మరాశిలో పాపగ్రహాలు ఇలా చూసుకున్నప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి ఇది మీనరాశి వారికి. దాన్ని అందులో ఒక పార్ట్ ఆ కుజుడు జన్మరాశి నుండి బయటపడ్డారు కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు. జన్మకుజుని యొక్క దోషం ఎప్పుడైతే తొలగిపోతుందో ఒక రకమైనటువంటి ఉపశమనం లభిస్తుంది శరీరానికి. అటు రోగబాధల నుండి, రుణబాధల నుండి, శత్రుబాధల నుండి, మరి ఏ ఇతరత్ర ఇబ్బందుల నుండి, జ్వరం ఖడ్గవ్రణం చైవహ అన్నారు, అనగా చర్మ సంబంధిత సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, నిస్సత్తువ, కోపం పెరిగిపోవడము, అసహనము, అశాంతి, ఇటువంటివి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అటువంటి వాటి అన్నిటి నుండి కూడా కుజుడు ఆ జన్మరాశి నుండి బయటపడిపోయారు కాబట్టి మీనరాశి వారికి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ కుజుడి యొక్క మార్పు మీనరాశి వారికి ఒక ఉపశమనంగానే చెప్పవచ్చును. ఇది కలిసి వస్తుందా కలిసి రాదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే అసలు మొట్టమొదటగా ఉపశమనం లభించేటువంటి స్థితి ఇది. కాబట్టి ఈ కుజుడు మార్పు చాలా మంచి చేస్తుంది మీనరాశి వారికి. ఇది ఏం చేస్తుంది, చాలా రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడేలా చేస్తుంది. ప్రధానంగా ఆ విషయం ఈ రాశి వారికి కలిసి వస్తుంది కాబట్టి ఈ కుజుడు మార్పు కూడా మీనరాశి వారికి ఒక మంచి విషయంగానే చెప్పవచ్చును. ముఖ్యంగా శరీరం కొంత ఉత్సాహంగా ఉండడం, వ్యాధులు తగ్గడం, ఖర్చు తగ్గడం లాంటి అంశాలు, కోపం తగ్గడం, కుటుంబ పరిస్థితులు మారడం, ఇవన్నీ కూడా కనబడతాయి. స్వస్తి.